జ్ఞానపీఠ పురస్కారం సాహిత్యంలో చాలా గొప్ప సేవలు చేసిన వారికి, చాలా చక్కని రచనలు రచించిన వారికి గుర్తించే వాళ్ళని ఈ జ్ఞానపీఠ పురస్కారం అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మన ఇండియాలో 22 భాషల్లో ఏదైనా ఒక భాషలో చాలా అరుదైన సాహిత్యం, చాలా గొప్ప సాహిత్యం, లిటరేచర్ రచించిన వాళ్ళకి ఈ జ్ఞానపీఠ పురస్కారం అనేది లభిస్తుంది. తెలుగులో ఈ జ్ఞానపీఠ పురస్కారం కేవలం 3 మాత్రమే వచ్చింది. అది ఎవరికనంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి, అలాగే సి నారాయణ రెడ్డి గారికి మరియు రావూరి భరద్వాజ్ గారికి. మొట్టమొదటిగా ఈ జ్ఞానపీఠ పురస్కారము విశ్వనాథ సత్యనారాయణ గారికి 1970వ సంవత్సరంలో రామాయణ కల్పవృక్షానికి ఇవ్వడం జరిగింది. 1988లో సి నారాయణ రెడ్డి గారికి విశ్వంబర అనే రచనకు కారణంగా ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది. అలాగే 2012లో రావూరి భరద్వాజ్ గారికి పాకుడు రాళ్ళు అనే రచనకి గాను ఈ జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది. ఎంతో అద్భుతమైన రచనలు, కావ్యాలు, నాటికలు రచించిన వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానపీఠ పురస్కారం అనేది లభిస్తుందన్నమాట. ఇప్పుడు మన మూవీస్లో ఆస్కర్ ఎలాగా, నేషనల్ అవార్డ్స్ ఎలాగా, అదే రకంగా సాహిత్యంలోనూ ఈ జ్ఞానపీఠ పురస్కారం అనేది అంతే గొప్ప విలువైనదనమాట. సో ఈ రోజు మనం తెలుగులో ఎవరికైతే జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ విత్ ప్రత్యూష. Do not forget to click the bell icon. Thanks for watching.